హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఇది సంక్రాంతి రోజు అనమాట, భోగి రోజు వీడియో అనమాట. ఇది అయితే ఊరికి పోతున్నాము. మాకు మల్లన్న దేవుడు ఉండు కదా, అయితే ఇక మల్లన్న దేవునికి ప్రతి సంక్రాంతికి బోనాలు చేస్తాం అనమాట. ఇంట్లోనే బోనం చేసి ఇక దేవునికి పూజ చేస్తాం అనమాట, మల్లన్న దేవునికి. అయితే ఇక మా తమ్మినోళ్ళు, చిన్న తమ్మినోళ్ళు ముగ్గురు, మా పెద్ద తమ్మినోళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం, మా స్వాతి ఒక ఏమంటారు డిజైర్ కార్లో 10 మందిని పోతున్నాము. బస్సులు అయితే అసలు ఉసుకపోతే రాలని జనం అనమాట. అయితే ఎంత కష్టమైనా కార్లోనే పోవాలనేసి అందరం కార్లోనే పోతున్నాం అనమాట. 7:30 అయింది. ఇప్పుడు మంచు చూడండి ఎంత ఘోరంగా ఉంది అసలు. పోతుంటే మాకైతే 8:30 9 గంటలకు పోయినాము. ఆ 9 గంటల దాకా కూడా అసలు అంత మంచు కురుస్తుంది. చూడు ఎట్లా కూర్చున్నాము కారు నిండా, అసలు కదలకుండా. బస్సులు అయితే అసలు ఏమంటే డోర్ల కాడ ఎక్కే దగ్గర ఇట్లా మొత్తం ఇట్లా ఊగుకుంటూ పోతురు జనాలు. బస్సులు ఒక సైడ్ మొత్తం వంగిపోతున్నాయి, అంత ఘోరంగా ఉన్నారు. భయమైంది. సరే ఎంత కష్టమైనా కార్లోనే కూర్చుందాం అనేసి 10 మంది పోయినాం. మేము పోయేటప్పటికి 8:30 9 అయింది. అందరు ముగ్గులు వేస్తారు అనమాట. ఇది మా ఊరు మోత్కూరు అనమాట, మా అత్తగారు ఊరు. అందరు వేస్తారు ముగ్గులు. అయితే చాలా బాగా వేసారు అసలు. ఊర్లలో అయితే మస్తు మంచిగా వేస్తారు. కలర్ కాంబినేషన్ అయితే ఈ ముగ్గు చూడరు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇగో ఈ ముగ్గు అయితే సూపర్ వేసింది అమ్మాయి, 5th క్లాస్ అమ్మాయి అనమాట. ఈ ముగ్గు వేసింది. అసలు ఎవరైనా నమ్ముతారా 5th క్లాస్ అమ్మాయి ముగ్గు వేసిందంటే? ఈ అమ్మాయి మా ఇంట్లో రెంట్కుంటారు అనమాట, వాళ్ళ మన్మరాలు అన్నట్టు. ఈ ముగ్గు వేసింది, సూపర్ వేసింది. 5th క్లాస్ అమ్మాయి ఈ ముగ్గు వేయడం గ్రేట్. ఇగో ఎల్లో కలర్ స్వెటర్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి వేసింది అనమాట ఈ ముగ్గు అంతా. మస్తు మంచిగా వేసింది ముగ్గు అయితే, సూపర్ వేసింది. ఇది కూడా చాలా బాగా కలర్ కాంబినేషన్ బాగుంది, ముగ్గు కూడా సూపర్ ఉంది. ఇది ఇక మా గల్లీకి వచ్చినాం అనమాట, మా ఇంటి దగ్గరికి. ఇక మా అత్తని అడుగుతుర్రు, బాగా రారా ఎప్పుడు వచ్చిరని. ఇగో ఈ గేట్ ఇల్లు మా ఇల్లు అనమాట. ఇగో ఇది మా ఇల్లు. ఇక పోగానే ఇక ఇల్లంతా దులిపినాం. మా అత్త, నేను, మా అమ్మాయి, మా స్వాతి, నలుగురం పోయినాం అనమాట. ఇక ఇల్లంతా దులిపినాము. చాలా రోజులు అయ్యి దులిపక. ఇల్లంతా దులిపి కడిగి ఇక కొంచెం చాలా టైమే పట్టింది. దేవుని రూము, ఇవి 2 రూములు అనమాట. దులిపి మొత్తం కడుక్కొచ్చినాం అన్నట్టు. పండుగలకు దులుపుకోవాలి కదా ఇల్లు. మల్లన్న దేవునికి బోనం చేయాలి. ఇల్లు నీట్గా చేసుకొని చేయాలి ఏదైనా. ఇక మంచిగా ఇంటికన్నా ఇక స్నానాలు ఇట్లా చేసుకొని పోయినాం అన్నట్టు. కార్లోనే పోయినాం కదా, ఇంకా మంచిగానే. ఇంకా అటు ఇటు బస్సులు అయితే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుండే, కానీ కారే కాబట్టి ఇక రెడీ అయిపోయినాం అనమాట. ఇగో మా ముగ్గురం 3 రూములు దులిపినాం అనమాట. నేను ఒక రూము, మా స్వాత ఒక రూము, మా అత్తమ్మ ఇక దేవుని రూమ్లో దులిపి ఆమె ఊరికి కడిగింది అన్నట్టు. ఇట్లా అయితే తొందర అవుతుంది అనేసి అందరం ముగ్గురం 3 రూములు దులిపినాము. మొత్తము ఇక క్లీన్ చేసినాం అనమాట. దుమ్ము అయితే మస్తు బల్లిపాతన బూజు అంటారు కదా, బూజు బాగా పట్టింది. చాలా రోజులు ఎవ్వరం ఉండం కదా ఇంట్లో. ఇంకొక వేరే సపరేట్ రూమ్ ఉందనమాట, అది రెంట్కి ఇచ్చినాము. అది ఆమె ఇంటి ముందట ఇక ఊకి చల్లుకొని ఉంటారు అన్నట్టు, వాళ్ళు ముదిరాదులు అనమాట. మా అత్త ఇగో దేవుని రూమ్ దులుపుతుంది. మల్లన్న దేవుడు, ఎల్లమ్మ 2 ఉన్నారనమాట మాకు, 2 దేవతలు. మా ఈ రూమ్లో దులపడం అయిపోయింది, కడగడం ఇంకా కడుగుతుంటే మా అత్తమ్మ దేవుని రూమ్ దులుపుతుంది అన్నట్టు. ఇగో మా స్వాతిగా ఇల్లు కడుక్కొస్తుంది నీళ్ళు పోసి. బయట నల్లలు ఉన్నాయి కానీ ఇంట్లో లేవన్నట్టు. ఇక ఇంట్లో షింకు గిట్ల ఏం పెట్టలేదు. అప్పుడు ఎన్నేళ్ళు, 14-15 ఏళ్ళు అయింది ఇల్లు కట్టి. అప్పుడు ఇక నల్లలు గిట్ల ఏం పెట్టియలేదు, స్లాబ్ పోసినాం. కానీ ఇక పెద్ద ఉంటుంది మా ఇల్లు. బయట కూడా ఖాళీ ప్లేస్ బాగా. మా పెద్దమ్మ, గొలుసులలో పెద్దమ్మ అనమాట, రాగానే వచ్చింది మా ఇంటికి. మా పక్కకే ఉంటుంది, మా చుట్టాలే వాళ్ళు. ఇక స్వాతి ఇల్లు కడుగుతుంది. ఇక నేనేమో స్టవ్ తుడుస్తున్నాను అనమాట. స్టీల్ స్టవ్ కదా, చాలా రోజులు అవుతుంది వండాక. మొత్తం ఇట్లా జంగు పట్టినట్టు అయింది, ఖరాబ్ అయిపోయింది స్టవ్ అయితే. అంత ఏమైందో ఏమో, మొత్తం ఇట్లా చుక్కలుగా అయింది. ఇక స్టవ్ ఇట్లా తుడిచి వంటబండ నీట్గా పెట్టినాం అనమాట. ఇక మా ఇంట్లో రెంటుకున్నామే. ఇందాక మనిషి బొమ్మ ముగ్గేసింది కదా, ఇగో ఇలా మన్మరాలన్నమాట. ఈ అమ్మ గొబ్బెమ్మలు పెండ ముద్దలు పెడుతుంది. మా ఇంట్లో రెంటుకుంటారు వీళ్ళు. ఇప్పుడు 9:30 ఏమవుతుంది టైము. బాగా నీట్గా చేసుకుంటుంది ఇల్లు అంత మంచిగా. ఇక తర్వాత మా స్వాతిగా ఇల్లు ఇట్లా కడుగుతుంటే నేనేమో బోనం వండుతున్నాను అనమాట మల్లన్న దేవునికి. నువ్వుల పులగం అనమాట. మల్లన్న దేవునికి సంక్రాంతి రోజు నువ్వుల పులగం వండి బోనం పెట్టాలి, నైవేద్యం పెట్టాలన్నట్టు. నువ్వులు వేయించాలి ఫస్ట్.
నువ్వులు వేయించిన తర్వాత ఇక బియ్యం కడిగి పెట్టిన అనమాట. అన్నం ఇక చిన్న మంట పెట్టి నువ్వులు దంచాలి. మిక్సీలో అయినా పట్టవచ్చు, ఇక రోల్ అయినా. మాకు ఆడ మిక్సీ లేదు కదా, రోట్లో దంచితే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక తెల్ల నువ్వులు మంచిగా వేయించి దంచుతున్నా నేను ఇక్కడ. ఇక మా స్వాతి మా అత్తమ్మ దేవుని రూమ్లో ఇక దులిపి కడుగుతున్నారు అనమాట. దులిపింది కానీ ఇక కడుగుతురు. ఇక నువ్వులు దంచడం అయిపోయిన తర్వాత ఇగో మా షేదబాయి, మా పెళ్ళప్పుడైతే ఈ నల్లలు గిట్ల ఏం లేవన్నట్టు. షేదబాయి నాకేమో మా అమ్మల ఇంటికాడ షేదుడు అలవాట్లేదు, నల్లలు ఉండే బోరింగ్ ఉండేది. అప్పుడు వీడికి వచ్చినాక ఒక 2-3 రోజులు అయితే కొంచెం భయమైందనమాట. షేదబాయి అని లేచి బొక్కే నా బకెట్ అని లేచి షేదాలంటే నాకు అసలు అలవాటు లేక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా. తర్వాత మంచిగా చేదినమాట. ఇక గిరిక లేదన్నట్టు ఈ ఊళ్ళ నుంచి చేంతాడు వేసి బొక్కెన నీళ్ళు చేదేది, మస్తు నీళ్ళు అప్పుడు షేదబాయిలా. ఇక మా స్వాతి ఆవు పెండతోటి దేవుని మల్లన్న దేవుని గద్దె అలుకుతుందన్నమాట. ఆవు పెండతోటి అలకాలి దేవుని గద్దె. నేను బోనం గిట్ల ఉంటుంటే ఇక్కడ వేసింది అన్నట్టు. ఇద్దరు కలిసి ఇక్కడ దేవుని రూమ్లో వేసారు. మేము 10:30కు దేవుని రూమ్లోకి పోతే 12:30 అయింది మాకు నలుగురికి. 2 గంటలు పట్టింది అనమాట టైము పూజ చేయడానికి. ఇక కొంచెం బియ్యం, ఒక అర్ధసేరు బియ్యం పోసిన 1/2 కిలో, కొంచెం పెసరపప్పు వేయాలన్నమాట నైవేద్యానికి. కొంచెమే, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక కొంచెం వేసి బోనం వండిన తర్వాత కొన్ని ఆవు పాలు పోయాలి. దేవునికి ఆవు పాలు పోసి వండాలి. తర్వాత పాలు పోసిన తర్వాత ఇక నువ్వుల పొడి కంపల్సరీ పులుగా వండాల్సిందే. సంక్రాంతి రోజు మేమైతే ఎప్పుడైనా వండుతాం. నువ్వుల పొడి వేసిన తర్వాత ఇక మొత్తం ఉడికిన తర్వాత బెల్లం వేసిన అనమాట. బెల్లం వేసి మంచిగా కొంచెం అందాద శుభ్ర పోసిన అన్నట్టు. 1/2 కిలో అన్ని బియ్యము నిండా అయింది ఇక కదలకుండా. ఇక బెల్లం వేసి బాగా కరిగిన తర్వాత దించిన అన్నట్టు. ఇక తర్వాత దేవునికి అడగాలి 7 బావుల నీళ్ళు, 7 పత్తిర్లు. 7 బావులు అంటే 7 ఇండ్ల నీళ్ళు తీసుకురావాలన్నట్టు. 7 పత్తిర్లు అంటే ఆకులు, 7 రకాల చెట్ల ఆకులు దింపుకొచ్చి నిమ్మకాయలు వేసి దేవిని అడగాలి. మల్లన్న దేవిని అన్ని దేవుళ్ళని అడగాలి అట్లా. ఇక ముగ్గేసిరు మా అత్తమ్మ మా స్వాతి. మంచి ఇట్లా అలంకరణ చేయాలన్నమాట. ఇక మా స్వాతికి అడిగిస్తుంది దేవుణ్ణి. మంచిగా 7 బావుల నీళ్ళు, 7 పత్తిర్లతోటి నిమ్మకాయ వేసి కడగాలి దేవుళ్ళను. ఇవన్నీ ఇక మా స్వాతికి అడిగిస్తుంటే మా అత్తమ్మేమో ఈరగంధం పెట్టిస్తుంది అనమాట. ఈరగంధం అంటే ఆవు పాలు పోసి పసుపు కలుపుతారనమాట. కలిపి ఫోటోలకు లింగాలకంతా పెడతారు. పసుపు నిండా ఆర్ల పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పెట్టాలన్నట్టు. ఈరగంధం అంటే అది ఆవు పాలలో పసుపు వేసి కలిపితే అది ఈరగంధం అవుతుంది. నేను కూడా ఇట్లా బొట్లు పెట్టించిన అనమాట. మా స్వాతికి అడుగుతుంటే మా అత్తమ్మ ఈరగంధం పెట్టిస్తుంటే నేను బొట్లు పెడుతున్నా. ఇక మా అమ్మ ఏమో వీడియో తీస్తుంది అనమాట. ఇంత నలుగురం చేయంగా ఇంత టైం పట్టింది. ఇగో అమ్మవారికి నల్ల గ్రీన్ కలర్ అనమాట గాజులు. ఇదేమో దువ్వెన, మల్లికార్జున స్వామి భార్య మా భ్రమరాంబ ఉంటుంది కదా, గొల్లకేతమ్మ దువ్వెన. ఇగో పుస్తమెట్టలు, అత్తరు సీసా, సెంటు సీసా అనమాట. ఇవి పుస్తమట్టలు అన్నట్టు ఇవి దేవునికి. ఇక నేను అలంకరణ చేస్తున్నా ఇప్పుడు. ఇట్లా అన్ని దేవుళ్ళకి ఇట్లా తెల్ల పసుపు రాయాలి, ఈరగంధం రాసి బియ్యం పిండితోటి ముగ్గేయాలి, కుంకుమతోటి ఇట్లా పెట్టాలన్నమాట బొట్లు. అన్ని దేవుళ్ళకి ఇట్లనే పెట్టాలి. చాలా టైం పట్టింది కానీ ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది. ఇవేమో లింగాలు అన్నమాట దేవుళ్ళు. అవిట్లో కూడా ఇక పసుపు రాసిన తర్వాత పసుపు ఒక లైన్ వేయాలి, తెల్లవిండి పసుపు ఏమో 3 లైన్లు వేయాలి, తెల్లవిండి ఏమో 2 లైన్లు వేయాలి. కుంకుమ నామాల్లాగా కుంకుమ పెట్టాలన్నమాట. 1 లైన్ కుంకుమ, 2 లైన్లు పసుపు. తర్వాత ఇక మా ఇంట్లో ఉన్నామే మా దేవుని రూమ్ దగ్గర కూడా గొబ్బెమ్మలు పెడుతుంది పిండ ముద్దలు. ఇక మా అమ్మాయి ఏమో కంకణాలు కడుతుంది దేవుళ్ళకి. కంకణాలు కూడా అన్ని దేవుళ్ళకి కంకణాలు కట్టాలి కంపల్సరీ. మంచిగా నలుగురం చేసినాము, చాలా మంచిగా అనిపించింది. ఇగో ఇక్కడ వచ్చేసి త్రిశూలానికి మా స్వాతి కడుతుంది కంకణం, మా అమ్మాయి ఏమో ఘనశూలం అనమాట. ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ చూపిస్తున్నా చూడండి. మల్లన్న దేవుడి కంటే ఏమేమి ఉంటాయో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మా దగ్గర, మా ఇంటికాడ దేవుళ్ళు. ఇప్పుడు వచ్చేసి శివలింగానికి కూడా కడుతుంది కంకణము. అన్నిట్లా కంకణాలు కట్టాలి. చాలా పని ఉంటుంది దేవునికి చేయడం అంటే. తర్వాత ఇది ఎల్లమ్మ గురి అనమాట. మల్లన్న దేవుడు ఎల్లమ్మ అక్క తమ్ముడు కంపల్సరీ ఉండాల్సిందే ఇంట్లో. ఏడన్న మల్లన్న దేవుడు ఉన్న తాడ వాళ్ళ అక్క ఎల్లమ్మ అనమాట ఉంటుంది.
ఇద్దరు ఉంటారు, ఒక్కరు 7 ఉండరు అనమాట. వీడికి ఇంకా మా అమ్మాయి పూజిస్తుంది అనమాట. అంటే పూజియడం అంటే బొట్లు అలంకరణ చేయడం, మేమైతే బోనం పూజియడం అంటాం అన్నట్టు. అన్నీ ఇక పసుపు, మా అత్తమేమో పసుపు పెట్టించింది, వీరగంధము. మా అమ్మాయి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెడుతుంది అనమాట. ఎప్పుడు పెట్టలే మమ్మీ అంటుంది మా అమ్మాయి. తర్వాత ఇక బోనము వండినా కదా, బోనం గిన్నె కడిగిన తర్వాత మా స్వాతి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది. ఇక చూడురి అలంకరణ చేసినాక మా మల్లన్న దేవుడు ఎట్లున్నాడో చూపిస్తున్నా చూడండి. నిమ్మకాయలు పెట్టాలి అట్లా, ఘనశూలానికి, త్రిశూలానికి, ఖడ్గము, కత్తి ఉంటుంది కదా మల్లన్న దేవునికి, ఖడ్గం, కత్తికి అన్నిట్లకి నిమ్మకాయలు పెట్టాలి. ఇగో ఇదేమో ఎల్లమ్మ గురికి, ఇక్కడ ఎల్లమ్మ దేవుడు అనమాట అక్క. ఇక్కడ వచ్చేసి మేము కర్ణాటక పోతాం అనమాట, ఆయన స్వామీజీ అనమాట ఆ ఫోటో. ఇక ధూపం వేసినాం అనమాట. మల్లన్న దేవునికి ఏమో మైసాచి, ఎల్లమ్మ దేవునికి ఏమో గుగ్గిలం ఇట్లా వేయాలి, పోగా ధూపం వేయాలన్నమాట. ధూపం వేసి అగరబత్తులు ఇట్లా చూపిస్తుంది మా అత్తమ్మ. తర్వాత కొబ్బరికాయ కొట్టింది అన్నట్టు. కొబ్బరికాయ కొట్టి ఇక ఆరతి ఇస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టు మా దగ్గర. ఆరతి ఇస్తుంది. ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత ఇక అందరం కంకణాలు ఇట్లా కట్టుకోవాలి. కంకణాలు కట్టుకొని ఇక నైవేద్యం పెట్టినాం కదా, నైవేద్యం అందరం తినాలన్నమాట, కంపల్సరీ తినాలి. ఇక బయట వాళ్ళకి ఎవరికి పెట్టొద్దు అనమాట, మన ఇంట్లోమే తినాలి అట్లా. ఇక మా కోతులు చూడురు, ఇగో ఇంట్లోకే ఉరుకుతుంది ఈ కోతి అయితే. అసలు డోర్ తీస్తే పాపం ఏది ఉంటే అది ఎత్తుకపోతూనే ఉంటాయి. మస్తు కోతులు ఉన్నాయి. మా అమ్మాయి భయపడ్డది కోతులకు, ఫుల్ ఉన్నాయి అసలు, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అసలు డోర్లు తీస్తే కథం. ఇగో ఇక్కడ వచ్చేసి మాది పొలం అనమాట, మాదే. అక్కడ లాస్ట్కు తాటి చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ దాకా మొత్తం మెయిన్ రోడ్డుకు ఉంటుంది అనమాట, పెద్ద రోడ్డుకే ఉంటుంది మా పొలము. ఒక్కటే పట్టి ఇక్కడ ఓరంలాగా కనబడుతుంది కదా, ఓరం కాల్చి ఆ లాస్ట్ దాకా. ఇగో ఇక్కడ బోరు, ఆ బోరు పోసేది కూడా మాదే. మా తమ్ముడు చేతులు కడుక్కుంటున్నాడా. ఈ బోరు కాడికి అనమాట, రోడ్డు నుంచి బోరు దాకా మా పొలం అనమాట. పోడుగా రోడ్డు చూడురి, మా పొలంకి ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటుంది, మాది ఊరు పక్కకే అనమాట పొలము. ఇక్కడ వచ్చేసి ఉప్పలమ్మ, మాకు ఉప్పలమ్మ దేవుడు బాయికాడనే ఉన్నాడు అన్నట్టు, పోతరాజు ఈయన. ఉప్పలమ్మకు తమ్ముడు అన్నమాట. ఇక మా అత్తమేమో అక్కడ పోతరాజుకి అలంకరణ చేస్తుంటే ఇక్కడ మేము చేసినాము. మా స్వాతి దీపం ముట్టిస్తుంది ఉప్పలమ్మ కాడ. ఇక ఆదివారం మా మామూళ్ళు, మా చిన్న మామూళ్ళు, మా చిన్నత్తోళ్ళు ముట్టిస్తారనమాట. ఇక దేవునికి మేము పోయినాం కదా, మా అలంకరణ చేద్దాము, దీపం పెడదామనేసి మేము పోయినాం అనమాట. పోతరాజు ఇక్కడ పసుపు రాసి కుంకుమ బొట్లు, ఇక పసుపు కుంకుమ వేయాలన్నట్టు, కంకణం కట్టాలి. ఇక మా అత్తమ్మ పసుపు కుంకుమ వేస్తుంది, ఇక మా అమ్మాయి ఏమో కంకణం కడుతుంది అనమాట. ఇంటికాంచి కంకణం కట్టుకొని వచ్చిన వీడికి ఉప్పలమ్మకు పోతరాజుకు కూడా. ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఊర్లల్లో, మస్తు ఎండ కొట్టింది, బాగా కొట్టింది ఎండ. కంకణం కట్టిన తర్వాత ఇక మా అత్తమ్మ లోపల కూడా పసుపు కుంకుమ వేసి, పండుగ చేసిన రోజే కదిలియాలి దేవిని, మళ్ళీ కదిలియొద్దు అనమాట. ఇంకా ఈ సమ్మర్లో మేము పండుగ చేయాలనుకుంటున్నాం, అమ్మవారు ఏమనుకుంటుందో. ఇక కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక ఆరతి ఇచ్చింది అన్నట్టు మా స్వాతి. ఇక తర్వాత ఇక నీళ్ళు ఆరబోసి ఇక దండం పెట్టుకోవాలి. అందరం కలిపి ఇక దండం పెట్టుకున్నాము. పోతరాజుకు కూడా హారతి ఇస్తుంది అన్నట్టు. ఇక తర్వాత మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాం అనమాట. భోగి రోజు లింగవంతులకు బోనాలు చేస్తారనమాట మా అమ్మోళ్ళు. ఇక మేము పోయే వరకు మా చెల్లెళ్ళు అందరూ, మా పెద్ద మరదలు, మా అల్లుళ్ళు అందరూ ఉన్నారు. మా బాపమ్మ 96 ఏళ్ళు ఉంటుంది, 96 ఇయర్స్ ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందో, బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు, మంచిగా ఉంటుంది. ఆమె వండుకొని తింటుంది ఇప్పటికీ. ఇక మేము పోయే వరకు మా అమ్మోళ్ళు కూడా ఇక దీపం ముట్టించిర్రు, దేవునికి బోనం కూడా వేసిర్రు అనమాట. మేము పోయే వరకు 1-2 అయింది మా అమ్మోళ్ళ ఇంటికి పోయేటప్పటికి. ఇంటికాడ పూజ చేసుకొని ఇక బోనాలు వెళ్ళడానికి ఒగ్గోళ్ళు వచ్చిరనమాట అందరూ. ఇక అంటే మా కుల పొల్ల చేస్తారనమాట లింగవంతులకు బోనాలు. అక్కడ పోయి మా ఇంటికి వచ్చిర్రు. ఇక ఇంట్లో అందరికి బొట్లు పెట్టి కంకణాలు కడతారనమాట. తర్వాత ఇక బోనం ఎత్తుకొని పోవాలి. బోనం ఎత్తుకొని పోతున్నాను అనమాట నేనే. ఇక అందరు వచ్చిర్రు, మా వాళ్ళు కూడా అందరం పోయినాం పండుగకి. మధ్యాహ్నం 2:30 అయింది బోనాలు వెళ్ళేటప్పటికి. ఇక ఒగ్గోలు అందరి నేను ఎత్తుకొని పోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా అందరి ఇళ్ళల్లో పోయి వాళ్ళకు కొంచెం సేపు కథ చదివి బొట్టు పెట్టి కంకణాలు కట్టి అందరినీ తీసుకురావాలన్నమాట.
చాలా బోనాలు ఉండే, ఇక వేరే వాళ్ళకు కొంచెం అంట వచ్చింది అనమాట, వాళ్ళు చేయలేదు బోనాలు. కొంచెం 22 23 బోనాలు అయినాయి అంతే. వేరే వాళ్ళు తక్కువ, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇక వాళ్ళు చేయలేదు అనమాట. ఇక ఒగ్గోళ్ళు డాన్సులు వేస్తారనమాట, డోలు కొట్టుకుంటే ఇట్లా వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మోళ్ళ ఇంటికాడ దుర్గమ్మ గుడి, ఇది దుర్గమ్మ గుడి కాడ కూడా కొబ్బరికాయ కొట్టినాం పొయ్యి. ఇగో ఇక్కడ వచ్చేసి మా అమ్మోళ్ళు ఇట్లా దుర్గమ్మ పండుగకు చందా ఇచ్చినాం అనమాట. మా అత్తమామ పేరు ఉంది చూడండి, దూదిమెట్ల బయ్యన్న చంద్రమ్మ. అప్పుడు మా ఇంటికి వస్తే చందా ఇచ్చినాం అన్నట్టు మేము. ఆడ ఇక శిలాపాలకం మీద వాళ్ళ పేర్లు వేసిరనమాట. ఇగో లింగవంతుల కాడికి పోయినాం. ఇప్పుడు చుట్టూ 3 చుట్లు తిరగాలి, 3 అయినా 5 అయినా చుట్లు తిరిగి బోనం పెట్టాలన్నమాట ఆడ. ఇక మా తమ్ముళ్ళు ఇద్దరు, అందరూ మా మామలు, మా అత్తలు, మా తాత, ఇక అంతా మా చుట్టాలే అనమాట వీళ్ళంతా. ఇక వీళ్ళు మా చెల్లెన్లు ఎగురుతురు కదా, ఇక చెల్లెన్లు అత్తలు అందరు ఎగురుతున్నారు అనమాట. ఇక అందులో మా మరదలు కూడా ఆడయింది. అప్పుడు ఆ పెద్ద మరదలు కూడా ఎగిరింది, జెర్సీ బోనం ఎత్తుకొని బాగా ఎగిరిరు అసలు. ఎట్లా ఎగురుతుర్రు. మా చిన్నత్త అయితే చేత పట్టుకోకుండానే ఎగురుతుంది బోనం. మంచిగా అయింది పండుగ అయితే, చాలా బాగా అయింది. మంచిగా అనిపిస్తుంది అసలు ఈ పండుగ అయితే. బోనాలు చేసుడు కొంచెం దూరమే ఉంటుంది, అంత దూరం నడుచుకుంటూ పోవాలి. లింగమంతుల గుడి అంటే, లింగమంతులు అంటే ఆయన కూడా శివుడే, అవతారాలు ఉంటాయి కదా, ఒక అవతారానికి ఒక పేరు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. మల్లన్న దేవుడు, లింగవంతుల దేవుడు, పెద్దగట్టు మల్లన్న, అట్లా ఐలేని మల్లన్న, వేములవాడ రాజన్న, వీళ్ళంతా శివుడే కదా, అట్లుంటుంది అనమాట పేర్లు. ఇక బోనం చుట్టూ తిరుగుతురు అనమాట గుడి చుట్టూ. ఎండ అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇక మా స్వాతి కూడా అందరం పోయినాం మేము కూడా ఆడికి, ఇక బోనాల కాడికి. సంక్రాంతి రోజే చేస్తారు బోనాలు. సంక్రాంతి అంటే భోగి రోజు బోనాలు చేస్తారు. ఇక మకర సంక్రాంతి తెల్లారి ఇక వాళ్ళు ఇక మటన్లు చికెన్లు ఇక తెచ్చుకొని తింటారనమాట. మా దగ్గర అయితే 2 రోజులు. భోగినాడైతే స్వీట్ అనమాట. ఇక సంక్రాంతి రోజు చికెను మటను అట్లా మంచిగా చేస్తారు పండుగ అయితే. లింగవంతులకు బోనాలు అయితే మంచిగా అవుతాయి. 3 చుట్లు తిరిగి ఒగ్గోళ్ళు బాగా చదువుతారు పతాలు. నేను ఒక వీడియో కూడా పెట్టిన, 3-4 నిమిషాల వీడియో, ఏం కట్ చేయకుండా యాజ్ దీస్ అట్లే వాయిస్ ఓవర్ చెప్పకుండా డైరెక్ట్ పెట్టేసిన అనమాట. మంచిగా ఉంది ఆ వీడియో కూడా. ఇక ముందట మా తమ్ముడు అనమాట, షెక్స్ సెట్ చేసుకుంది కదా, క్రీమ్ కలర్ ప్యాంటు, ఆయన పెద్ద తమ్ముడు. ఇక మా తాత సోమయ్య తాత, ఇక ఫోన్ పట్టుకునైనా మా చిన్న తమ్ముడు అనమాట. అట్లా ఎగురుడు అయితే బాగా ఎగిరిరు మా చెల్లెళ్ళు, మా మరదలు, అత్తలు అందరూ నవ్వుతురు వాళ్ళు ఎగురుతుంటే. అందరు కొంచెం దూరమే ఉంటుంది గుడి, ఇంటికాడికి 1 కిలోమీటర్ అంత ఉంటట్టుంది. అంత దూరం నడిచిపోవాలి. ఇక ఎండలో పోయినాం అనమాట. ఇక బోనాలు చుట్టూ తిరిగిన తర్వాత ఇక బోనాలు ఇట్లా తీసి ఇక నైవేద్యం పెడుతున్నారు అనమాట. ఇక మేము ఫోటోలు దిగినాం కొంచెం. ఇక మా స్వాతి, మా అమ్మాయి, నేను, మా అత్త సందులోకి వెళ్ళి చూస్తుంది కదా, చిన్నత్త అనమాట. ఇక బోనాలు ఇవే అనమాట. కొంతమంది చేయలే కదా, ఇక కొంతమంది చేసిర్రు అన్నట్టు. ఇక పుట్ట ఉంటుంది అనమాట ఆడ, పసుపు కుంకుమ వేసి. ఇగో రేగువన్లు, నాటు రేగువన్లు అనమాట. ఇగో నేను చెట్టుకు పండ్లు దింపుతున్నాం, చాలా ఉన్నాయి పండ్లు అయితే. కొన్ని దింపుకొని వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి తెల్లారి సంక్రాంతి రోజు అనమాట. ఇక మా మరదలు ఉల్లిగడ్డ వస్తుంది కూర వండడానికి అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఇక అందరం కూర్చున్నాం పొద్దుగాల 9 గంటలకో 8 గంటలకో. ఇది అల్లం వెల్లిపాయ ఉంది కానీ ఇక ఫ్రెష్ తెస్తే బాగుంటుంది అనేసి ఇక అందరం కలిసి కూర్చొని ఎల్లిపాయ పొట్టు తీస్తున్నాము, అల్లం గీకుతున్నాం అనమాట. మా అమ్మ, మా మరదలు, మా చెల్లె బిడ్డ అందరం కూర్చున్నాం అనమాట. ఇక మా అల్లుడు కొంచెం ఇక పని తక్కువనే ఉంటుంది కదా, తెల్లారి ఏముంటుంది వండుకొని తినడే ఉంటుంది ఆ రోజు. అట్లా పొట్టు తీస్తున్నాం అనమాట ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి నేను అన్నం వండుతున్నాను అనమాట, బగారా అన్నము. బగారన్నము కట్టెల పొయ్యి మీద వండితే ఏదైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నూనె పోసి ఇక కొంచెం జీలకర్ర, నేనైతే జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసి ఏమంటారు గరం మసాలా ఇట్లా వేసిన అనమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి
వండిన అనమాట. ఇక మా మరదలేమో ఇక్కడ బోటిగా అడుగుతుంది, పెద్ద మరదలు. చిన్న మరదలు అయితే రాలేదు, ఆమెకు సెలవు ఇయ్యలేదనమాట. పండుగ రోజు కూడా ఇయ్యలే పాపం, ఆమె రాలేదు. ఇక ఈమె బోటిగా అడుగుతుంది ఇక్కడ. ఇక మా తమ్ముడేమో నీళ్ళు కాగబెడుతుండ అనమాట, పెద్ద తమ్ముడు. మా అల్లుడు ఇక్కడ ఉన్నాడు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఏం వేయలేదనమాట. మేము ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ తినొద్దు కదా, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఏం వేయకుండానే వండిన అనమాట బగారన్నము. ఇక వాళ్ళు చికెన్ మటన్ ఇట్లా అయితే వాళ్ళే వండుకోరు, నేను వండలే. అన్నం వండినా ఇక వాళ్ళు, మా చెల్లెనేమో చికెన్ వండింది, మంచిగా అయిందన్న. ఇక మా బాపమ్మ చూడుర్రి, 96 ఏండ్లు, 96 ఇయర్స్, కింద ఎట్లా కూర్చుంది చూడుర్రి. మనకి అసలు చేత కాదు, ఎంతసేపు అయినా కూర్చుంటుంది కింద. మంచిగా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఇక మా చెల్లె చికెన్ వండుతుంది ఇప్పుడు, చికెన్ వండుతుంది. మటన్ మా మరదలు మటన్ వండింది, బోటి వండింది అన్నట్టు. రెండో ఆమె వండింది, ఒకటేమి ఈమె వండింది, నేనేమో అన్నం వండిన. ఎడికైనా పోతే మంచిగా నలుగురం ఉన్నాం అనుకో, తలా ఒక పని చేసుకుంటే ఇక పనిలాగా ఏమంటారు బడను ఈ ఆస్ట రాదనమాట. ఇక తర్వాత ఆ వంటలన్నీ అయిన తర్వాత అందరం కూర్చొని ఇక మాట్లాడుకుంటూ పూరీలు చేసినాం అనమాట. మా చెల్లె బిడ్డ, మా చెల్లె, మరదలు, నేను, మా అల్లుళ్ళు అందరు కూర్చున్నారు ఇక్కడ. ఇక మా అమ్మాయి అయితే పండుగ రోజు వచ్చింది, మళ్ళీ అదే రోజు వచ్చేసిరు అనమాట వాళ్ళు. మా అత్తమ్మ మా అమ్మాయి కార్లో వచ్చేసిరు మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి. నేనేమో తెల్లారి వచ్చిన అనమాట. ఇక పూరీలు చేస్తున్నాం మంచిగా మాట్లాడుకుంటా. ఎక్కడెక్కడ ఇట్లా ఏదన్నా పని చేసుకుంటూ కూర్చుంటే అన్నీ ఎక్కడెక్కడియో ముచ్చట్లు గుర్తొస్తాయి కదా. ఇక అన్నీ మాట్లాడుకుంటా పూరీలు చేస్తున్నాం అనమాట. ఎంతసేపు ఈ ఆస్టే అనిపించలే, మంచిగా అయిపోయినాయి. మేము ఏది చేసినా మంచిగా అందరం కూర్చొని చేస్తాం అనమాట. ఇక్కడనైనా హైదరాబాద్లో అయినా సరే, ఊర్లోనైనా సరే. ఇక పూరీలు చేసుడు అయిపోయింది అనమాట. ఇక మా పెద్ద మరదలు ఏమంటుందంటే, ఇగో నేను వేసినా కదా పూరి మంచిగా వంగిందని అంటుంది అన్నట్టు. మా చెల్లెనేమో ఉండలు చేసి ఇస్తుంటే మా చెల్లె బిడ్డ ఒత్తుతుంది, మా పెద్ద మరదలు వేస్తుంది, నేను తీస్తున్నా అట్లా. ఇక పూరీలు చేసినాం అన్నట్టు. పూరీలు చేసిన తర్వాత ఇక సాయంత్రం పండుగ రోజు నిన్ననే వచ్చేసినాం మేము. సాయంత్రం 6 గంటలకు చూడురి బస్ స్టాండ్లో కూర్చున్నాం అనమాట. మా మోత్కూరు బస్ స్టాండ్లో మొత్తం జగదిరుగుట్ట బస్సులే. మేము ఎప్పుడు సాయంత్రం 5:30కి వస్తే 5 గంటలకు వచ్చినాము, 9:30కి బస్సు ఎక్కినాము. నిన్న కార్లో మంచిగా భోగి రోజు వచ్చేస్తే అయిపోయేది. ఇక ఉండమన్నారు అనేసి ఉన్నాము. పాము చూడురి రోడ్ల మీద, నాగుంబాము ఇది, 2 పాములు మా తమ్ముడు బండి మీద పోతుంటే కనిపించినాయి అనమాట. ఇక వీడియో తీసిండు వాడు. ఎట్లున్నాయి చూడు, మచ్చలు మచ్చలు. ఇది నాగుంబాము అనమాట. 2 పాములు సేమ్ ఉన్నాయి అసలు. జాగ్రత్తగా ఉండాలి. బస్సు చూపిస్తున్నా చూడురి. 9:30కి ఈ బస్సు మా మోత్కూరులో ఎక్కినా మేము. 9:30కి ఎక్కితేనే గిట్లుంది. అసలు నిన్న మధ్యాహ్నం 3:30 నుంచి కూర్చున్నారట, 9:30 దాకా కూడా ఒకరైతే బస్సు కూడా ఎక్కలే, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజైతే అసలు ఈ సందు కూడా ఉండదు బస్సుకి. ఇక ఎట్లాగా బస్సుకే పోవాలి కదా, ఎట్లాగా పోవాల్సిందే అనేసి 9:30 దాకా కూర్చొని ఈ బస్సు ఎక్కితే ఇగో ఇంతమంది ఉన్నారు. 9:30కి ఎక్కితే భువనగిరికి వచ్చే వరకు 10:30 అయింది. 10:30కు ఈ బస్సు నిండంగా కూడా కింద 100 మంది నిలబడ్డారు ఈ బస్సు కోసం. ఇక బస్సు అసలు ఆపలేదన్నమాట. ఇంకా ఆపితే ఏడ కూర్చుంటారని మొత్తం ఒక సైడ్కి ఉరిగిపోయింది బస్సు, జనాలు ఎక్కువ అయ్యి. అంత ఇబ్బంది అయింది బస్సు అయితే. ఏం ఫ్రీ బస్సు పెట్టిండో ఏమో ఈ రేవంత్ రెడ్డి సారు, సీఎం గారు. అంత అసలు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, విలువ చేస్తలేరు. ఫ్రీ బస్సుకి ఎక్కుతారు అన్నట్టు. ఫ్రీ బస్సే కదా, ఇంకో బస్సుకు రారాదు అంటారు ఎవరన్నా. అసలు ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఈ ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళు అంటే లెక్కనే లేకుండా చేస్తారు. ఇగో ఇది మళ్ళీ ఐడిపిఎల్ అనమాట. 12:30 అయింది మేము వచ్చేటప్పటికి. ఎట్లుంది చూడు, ఖాళీ ఉప్పల ఖాళీ అయిందనమాట బస్సు. తర్వాత మేము 10 మంది ఉన్నాం బస్సులో అంతే. ఇంకా ఐడిపిఎల్ దిగాలి కదా, ఐడిపిఎల్ దిగినాం అన్నట్టు బస్సు. ఇక రాత్రి 12:30కి వచ్చినాం మేము ఐడిపిఎల్కు. ఇగో చీకటి చూడు ఎట్లుందో. జనాలు అయితే అసలు ఉప్పలు అయితే ఉసుకుపోతారాలని జనం 12 గంటలకు కూడా. అంతమంది ఉన్నారు, పండుగ సీజన్ కదా, చాలా మంది ఉన్నారన్నమాట. ఇక దిగినాక బస్సు దిగినాక నేను ఇక్కడ ఐడిపిఎల్ రోడ్ బస్ స్టాప్ కాడ వీడియో తీసిన చూడరి. 12:30కి అది అయితే ఇక మా పెద్ద తమ్ముడు వచ్చిండు అనమాట. అక్కడ మెరూన్ కలర్ కారు కనిపిస్తుంది కదా, మేము పోయేటప్పటికి వచ్చిండు. వచ్చి తీసుకొని పోయిండనమాట మమ్మల్ని. ఇట్లా అయిందనమాట మా పండుగ, మా సంక్రాంతి పండుగ.
చాలా చాలా మంచిగా అయింది. కానీ బస్సులో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.